ఎండలు అయితే మామూలుగా లేవు. మాడి మసాలా దోశ అయిపోతున్నాం. అసలే ఎండలు ఎక్కువ తమిళనాడులో. ఇంకా ఉన్నాయి. నేను క్యాప్ మర్చిపోయాను రూమ్ లో. చూడండి వింతగా కనిపించే ఫంక్షన్ హాల్ ఎలా ఉంది ఇది. ఏదైనా ఆ చుట్టూ మ్యారేజ్ హాల్ అంట. బాగుంది. చూడండి తమిళనాడు ఫేమస్ హీరో తలా అజిత్. ఇక్కడ చాలా ఫ్యాన్స్ అయితే ఉన్నారు ఇతనికి. చాలా బోర్డులు అయితే కనిపించాయి మాకు. వాట్ ఈస్ దిస్? ఓ గవర్నర్. మీరు చూస్తున్నారు కదా, అది గవర్నర్ బిల్డింగ్. రాజ్నివాస్ అంటారు దీన్ని. రాజ్నివాస్ గవర్నర్ బిల్డింగ్. దాని ఆపోజిట్ లోనే మనకి పుడేచేరి మ్యూజియం. పుడేచేరి మ్యూజియం ఉంది. మనకు స్తూపాలు అయితే ఉన్నాయి కొన్ని. చూడండి ఇక్కడ ఎన్ని స్తూపాలు ఉన్నాయి. పాత స్తూపాలు ఇవన్నీ, ఓల్డ్ అన్నీనా. సో మనం అయితే టికెట్స్ తీసేసుకున్నాం అనమాట. పుడేచేరి మ్యూజియం టికెట్స్ 10 రూపీస్ అనమాట ఎంట్రీ టికెట్ పర్సన్కి. లోపలికి వెళ్ళిపోతాం ఇంకా. అండ్ లోపలికి అయితే ఫోన్ అయితే మనకు అసలు అలౌ చేయరు. చూడాలి ఎలా ఉంటుందో. ఇంకా ఇక మన విజిటింగ్ అవర్స్ 9 to 6 అనమాట. లెట్స్ గో. సో లోపల మనకి ప్రింటింగ్ మిషన్ అయితే ఉంది. ఓల్డ్ ప్రింటింగ్ మిషన్ అనమాట. సో మనకి అలౌ చేయరు కానీ జస్ట్ చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను గుర్తుకి. భలే ఉంది, పాతది. సో ఇది మ్యూజియం అనమాట. సో లోపలంతా చూసేస్తాం. పైన కిందన ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్. సో ఈ 2 floors మొత్తం మీరు రౌండ్ చుట్టేస్తే మొత్తం చూసేయచ్చు. సో గాయస్ మొత్తానికి మ్యూజియం అయితే చూడడం జరిగింది. నాకు ఇది మంచి ఎక్స్పీరియన్స్. నేను దగ్గర చాలా మ్యూజియంస్ చూశాను. మన గోవా, ఢిల్లీ చాలా మ్యూజియంస్ తిరిగాను. అన్నిటికంటే ఇది కూడా ఒక బెస్ట్ మ్యూజియం అని చెప్పాలి. ఫ్రెంచ్కి సంబంధించిన, చోళా డైనాస్టీకి సంబంధించినవి అన్ని బాగా చూపించారు. అండ్ మన బ్రో ఇది ఫస్ట్ టైం విజిట్ చేయడం ఇలాంటి మ్యూజియంని. ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ చెప్తాడు. సో హాయ్ ఫ్రెండ్స్, పాండిచ్చేరి మ్యూజియంకి రావడం జరిగింది బ్రో నేను. అయితే ఇక్కడ మనకి ఫ్రెంచ్ వాళ్ళవి 19th century, 1st century ఇంకా చాలా చాలా అయితే మనకి ఇక్కడ ఉండడం జరిగింది. చాలా ఫొటోస్ కానీ వాళ్ళు వాడేవి వాళ్ళు ఇంకా చెప్పరు. మీరు చూస్తున్నారు కదా క్యానాన్, చూడండి క్యానాన్. చాలా మనకంటే మంచి ఎక్స్పీరియన్స్ ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం చూస్తున్న కొద్దీ అలా చూడాలనిపిస్తూ ఉంటది. ఇంకా వాళ్ళు వాడిన డైనింగ్ టేబుల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా లగ్జరీగా ఉంది. మన ఇంట్లో అదేమో కానీ ఇక్కడ మాత్రం ఇలా లైఫ్ లీడ్ చేయాలంటే ఇక్కడే చాలా బాగుంటది. ఇక్కడ ఇలాంటివి ఏమైనా ఉంటే మనకి. కానీ ప్రతి ఒక్కటి మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఈ మ్యూజియం ని ఖచ్చితంగా చూడండి. చాలా బాగుంటది. మనకి మంచి గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో మీరు చాలా పక్కనే మనకైతే పెయింటింగ్ గ్యాలరీ ఉంటుంది అనమాట. ఇంకా చాలా మిస్ అవుతారు. అది పక్కనే ఉంది. సో అందులోకి పెయింటింగ్స్ ఉంటాయి. సార్ అందులో కూడా వెళ్ళి మీరు అద్భుతమైన పెయింటింగ్స్ చూడొచ్చు. పెయింటింగ్ గ్యాలరీ అయితే బాగుంది. అన్ని పెయింటింగ్స్ అన్ని ఉన్నాయి అన్నమాట లోపల. చాలా బాగున్నాయి. మీరు కూడా వస్తే ఇక సైడ్ ఉంటుంది పెయింటింగ్ గ్యాలరీ, అది మిస్ అవ్వద్దు. బ్యూటిఫుల్ విజువల్స్ అయితే లోపల ఉంటాయి, మైండ్ బ్లో అవుతాయి ఒక్కొక్కరికి.